హర్షవర్ధన్ అదేవిధంగా సీనియర్ విద్యార్థి అయినటువంటి సతీష్ మధ్యన వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే వాష్రూమ్ వెళ్ళిన సమయంలో వీరిద్దరూ ఒకరికొకరు కొట్టుకున్నారు అని చెప్పేసి సమాచారం ఉంది. అయితే సతీష్ అనే ఎవరైతే సీనియర్ విద్యార్థి ఉన్నాడో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి హర్షవర్ధన్ని తీవ్రంగా చితకబాదాడు, బాటిల్తో కొట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం మనకి విషయాలు తెలుస్తున్నాయి. పోలీసులు మాత్రం ఇప్పుడే తమకు ఫిర్యాదు అందింది, కేసు కూడా నమోదు చేయబోతున్నాము, ఈ విషయం మాకు ఆలస్యంగా తెలిసిందంటూ సుల్తాన్ బజార్ పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన సుల్తాన్ బజార్లోని ప్రగతి మహావిద్యాలయం కాలేజీలో జరిగింది. ఇవాళ మధ్యాహ్నం పూట ఇద్దరు హర్షవర్ధన్ అదేవిధంగా సతీష్ ఇద్దరుగా కొట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే సతీష్ బలంగా హర్షవర్ధన్ తలపైన మోదడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. హర్షవర్ధన్ ఇమీడియట్గా నాంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే హర్షవర్ధన్ చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. హర్షవర్ధన్ డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు జరిగాయి, ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చిందనే దానిపైన ప్రాథమికంగా అంటే విద్యార్థులు మాత్రం ఇంకా ఏ విధమైన విషయాన్ని చెప్పడం లేదు. పోలీసులు కూడా ఇప్పుడే ఫిర్యాదు అందింది కాబట్టి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందంటున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారము ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోనే వీరిద్దరూ కొట్టుకొని ఉంటారు. గత కొంతకాలంగా వీరి మధ్య వైర్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే సినిమాల ప్రభావం మరే ప్రభావమో తెలియదు, కానీ సాధారణంగా ఇలాంటి సీన్లు మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ రియల్ లైఫ్లో కూడా విద్యార్థులు ఒకరికొకరు ద్వేషభావాన్ని పెంచుకుంటున్నారు, కత్తులు దూస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఏదైనా సమస్యలు ఉన్న సమయంలో కానీ గొడవలు ఉన్న సమయంలో దాన్ని ప్రతీకారంగా పెట్టుకున్నారు. హత్యలు చేసేంత వరకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సరైన విధంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కావచ్చు, లేదంటే ఇంటర్నెట్లు కావచ్చు, మిగతా సాధారణ వెబ్సైట్లు సినిమాల ప్రభావం వలన కావచ్చు, ఈ విధంగా విద్యార్థులు ఒకరిపైన ఒకరు దాడు చేసుకుంటున్నటువంటి విష సంస్కృతి పెరిగిపోతుంది. దీంతో ఏదైతే ఇవాళ ప్రగతి విద్యాలయంలో జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఆ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ షాక్కు గురయ్యారు. ఇంత చిన్న విషయానికే ఒక ప్రాణం బలికొంది, ఇలాంటి జరగటం సరి అయింది కాదు అంటూ కూడా విద్యార్థుల నుంచి కొంత విమర్శలు కావచ్చు, లేకపోతే ఆందోళన విద్యార్థులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రసాద్, రాజేష్, అంటే వ్యక్తిగతంగా ఇద్దరు కొట్టుకోవడం జరిగిందా లేకపోతే గ్రూపులుగా ఏర్పడి ఈ గొడవ జరిగిందని చెప్పి అనుకోవాలి? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం కాలేజీలో సిటీలో ఎప్పుడు కానీ ఈ మధ్య గత 10 సంవత్సరాలు చూసినట్టు ఇటువంటి తీవ్రంగా గొడవ జరిగినట్టు ఎక్కడ కనబడలేదు. మరి గొడవకు ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? మరి గొడవకు కారణం ప్రేమ వ్యవహారమే అయి ఉంటుందని ప్రాథమికంగా తెలుస్తుంది. పోలీసులకు అంటే ఫిర్యాదు కూడా చాలా ఆలస్యంగా వచ్చింది. మనం పోలీసులతో మాట్లాడినప్పుడు కూడా ఇంకా ఫిర్యాదు రాలేదు. కొంతమంది కాలేజీ వారు పోలీస్ స్టేషన్కు వస్తున్నట్లు ఫోన్ చేశారు. వారు రాగానే ఫిర్యాదు స్వీకరించి అనంతరం కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు చెప్పారు. అంటే కాలేజీలో మాత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశానికి లోనైనటువంటి బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి సతీష్ అనే విద్యార్థి బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్న హర్షవర్ధన్ను తలపైన ఒక బాటిల్తో కొట్టినట్లుగా తెలుస్తుంది. దీంతోనే తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ హర్షవర్ధన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే కొంతమంది విద్యార్థులు కలిసి హర్షవర్ధన్ కొట్టాడా లేకపోతే సతీష్ ఒక్కడే ఈ దాడి చేశాడనే దానిపైన మరి కాసేపట్లోనే వివరాలు తెలిసే అవకాశం కనబడుతున్నాయి. ప్రసాద్, రాజేష్, కాలేజీ యాజమాన్యం ఏమంటుంది ఈ గొడవకు సంబంధించి? అయితే కొంత ఏదైతే గొడవ జరిగినప్పుడు అదేవిధంగా హర్షవర్ధన్ తలకు తీవ్రమైన గాయాలైనప్పుడు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. మొదటగా హర్షవర్ధన్ని ఆసుపత్రికి తరలించారు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. విద్యార్థి ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు మాత్రమే వార్త బయటకు పొక్కింది. అప్పటి వరకు కాలేజీ యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఎందుకంటే కాలేజీ అంతర్గతంగా జరిగిన వ్యవహారము, విద్యార్థుల మధ్య గొడవ జరిగింది అని చెప్పేసి వారు భావించారు. కానీ ఇంత పెద్ద స్థాయిలో గొడవ జరగడం, అది కూడా ఒక విద్యార్థి ప్రాణాలు తీసే వరకు వెళ్లడంతో కాలేజీ యాజమాన్యం కూడా కొంత షాక్కు గురైందని చెప్పవచ్చు. గతంలో కూడా ప్రగతి మహావిద్యాలయంలో ఇలాంటి అంటే జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులకు మధ్య గొడవలు జరిగాయి. అప్పుడు కాలేజీ యాజమాన్యం మాత్రం కఠినంగా వివరించి ఎవరైతే విద్యార్థులు ఈ విధంగా ర్యాగింగ్ చేశారో కొంతమంది విద్యార్థుల్ని కూడా గతంలో డిబార్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వ్యవహారంతో మళ్ళీ కాలేజీలో ఒక్కసారిగా విద్యార్థులందరూ ఏదైతే ఘటన జరిగిందో దీనివల్ల విద్యార్థులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసాద్, రాజేష్, అంటే విద్యార్థుల నేపథ్యాన్ని కానీ గొడవపడ్డ వాళ్ళ విద్యార్థుల నేపథ్యానికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉందా? కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? అయితే ఇప్పటి వరకు వారి వివరాలు తెలియరాలేదు. ఇద్దరు విద్యార్థులు కూడా అంటే సతీష్ అదేవిధంగా చనిపోయినటువంటి హర్షవర్ధన్ ఇద్దరు హైదరాబాద్కు చెందినటువంటి విద్యార్థులే. ఒకరు సుల్తాన్ బజార్లో ఉంటున్నారు, ఇంకో విద్యార్థి ఆ గోషమాల్ ప్రాంతానికి చెందినవాడని ప్రాథమికంగా ఉన్నటువంటి వివరాల ప్రకారం తెలుస్తుంది. కానీ వారి కుటుంబ నేపథ్యం కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి దానికి సంబంధించి ఇంకా వివరాలు మాత్రం తెలియలేదు.